పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 పనులను మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పోలవరంలో పర్యటించిన ఆయన ప్రస్తుతం పోలవరం ఫేజ్ 1 పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఫేజ్ 2 పనులపై దృష్టి పెడతామని చెప్పారు. ప్రస్తుతానికి R&R ప్యాకేజీ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు. పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. 2019లోనూ తామే గెలిచి ఉంటే పోలవరం ఈ పాటికే పూర్తి అయి ఉండేదన్నారు. గత 5 ఏళ్లలో కనీసం డయాఫ్రమ్ వాల్ ను కూడా జగన్ ప్రభుత్వం కాపాడలేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది. నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను వెరీ క్లియర్. ప్రజల కోసం నేను చేశాను, తెలుగు జాతి కోసం చేశాను, ముందుకెళ్ళాం. Everything will be completed by January 27. All works will be completed by March 27. Phase 1. When మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి? ఫేజ్ 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలి వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు ఫేజ్ 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 టీఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. మన ఇటీవల మీరు చూశారు, తెలంగాణలో వర్షం పడింది. కూడా మనం చూస్తే వరదలు వచ్చినప్పుడంతా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండే పరిస్థితి. గోదావరి కూడా మీరు చూస్తున్నారు, వరద వస్తే ఇక్కడనే ఎక్కువ ముంపుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు గారు ఉంటే ఒకటే చెప్పాను. 7 మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ 7 మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్ట్ పూర్తి కాదు. ఇచ్చిన తర్వాత పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు.